హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నవరాత్రుల్లో 4వ రోజు పూజించే లలితాదేవి గురించి మనం తెలుసుకుందాం. తను ఎలా జన్మించింది అనే కథ నుంచి ప్రారంభించుదాం. చాలా కాలం క్రితం ఒక బండాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు. అతను కామదేవుడు అనే మన్మధుని మూడిదల నుంచి జన్మించాడు. ఆ బండాసురుడు చాలా బలవంతుడిగా పెరిగాడు. దేవుళ్లను ఓడించి వారిని అవమానపరిచాడు. అందరూ భయంతో జీవించలేని పరిస్థితి వచ్చింది. దేవుళ్ళు బ్రహ్మ, విష్ణు, శివుణ్ణి వేడుకున్నారు, బండాసురుడి నుంచి మమ్మల్ని రక్షించండి అని. కానీ ఒక సమస్య ఉంది. బండాసురుడు ఎవరు పురుష దేవుళ్ళు చంపలేని విధంగా వరం పొందాడు. అందుకే ఆయనను ఓడించేది ఒక దేవత మాత్రమే. దేవుళ్ళు ఒక గొప్ప యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో నుంచి ఒక ప్రకాశవంతమైన వెలుగు బయటకు వచ్చింది. ఆ వెలుగులో నుంచి ఒక అపురూపమైన సుందరి వెలిసింది. ఆమె లలితాదేవి, త్రిపుర సుందరి. ఆమె ముఖం చంద్రునిలా కాంతివంతంగా ఉంది. ఆమెకు అపారమైన శక్తి, కరుణ, ధైర్యం ఉంది. ఆమె శ్రీచక్రం అనే అద్భుతమైన రథం మీద ఎక్కి తన సైన్యంతో యుద్ధానికి బయలుదేరింది. లలితాదేవి నుంచి యజ్ఞంలో బాల త్రిపుర సుందరి కూడా వచ్చింది. ఆమె బండాసురుడికి ఉన్న 30 కొడుకుల పైన యుద్ధం చేసి వాళ్ళని ఓడించింది. బండాసురుడు సేన చాలా పెద్దది, కానీ లలితాదేవి దానవ సేనని ఒక్కొక్కరిగా ఓడించింది. చివరికి ఆమె బండాసురుడిని కూడా ఎదుర్కొంది. ఆమె తన శక్తివంతమైన కామేశ్వర అస్త్రం అనే ఆయుధంతో బండాసురుడిని సంహరించింది. అప్పుడే విశ్వం మళ్ళీ శాంతితో నిండిపోయింది. లలితాదేవి మనకు చెబుతారు, ధైర్యం ఎప్పుడు అధైర్యంపై గెలుస్తుంది. దేవి అందం, శక్తి, దయ కలిపిన మహాశక్తి. మనలో ఉన్న కోపం, అహంకారం, ఆశ ఇవన్నీ మన లోపల ఉన్న రాక్షసులు. లలితాదేవిని పూజిస్తే వాటిని జయించే శక్తి వస్తుంది. నవరాత్రుల్లో దుర్గమ్మను అలంకరించిన దాంట్లో 4వ రోజు లలితాదేవిని ఆరాధిస్తారు. ఆమె పూజిస్తే జ్ఞానం, ధైర్యం, ఆనందం వస్తుందని. జై బోలో లలితాదేవికి జై. మీకు ఈ కథ గనుక నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని దేవతల కథల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. థ్యాంక్ యూ.